బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. లైఫ్లో ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయినట్టుగా, ఏది చేసినా ముందుకు వెళ్తున్నట్టుగా అనిపించదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏం అడగాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఎప్పటికీ పనికొస్తుంది. ఎందుకంటే ద్వాదశ రాశుల వారు లైఫ్ టైం ఎలాంటి రెమెడీస్ వాళ్ళ డే టు డే లైఫ్లో చేసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళ జీవితం సునాయాసంగా ఎప్పుడు స్ట్రక్డ్గా ఉండకుండా ముందడుగు వేస్తూనే ఉండడానికి ఉపయోగపడుతుంది. మరి ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలి డే టు డే లైఫ్లో, జీవిత కాలం అంతా కూడా ఉపయోగపడేవి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి చాలా చాలా మంచి కాన్సెప్ట్తో మనం ఈరోజు ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చామండి. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను చెప్పినట్టుగా అందరూ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళాలన్నా కుదరకపోవచ్చు. కొంతమంది ఇంట్లో నమ్ముతారు, కొంతమంది సహకరించారు. అలాంటి వాళ్ళకి రాసుల వారిగా ఇలాంటివి చేసుకుంటూ పోండి, అట్లీస్ట్ చిన్న చిన్న కొండంతలో పోయేవి గోరంతలో తప్పుతుంది. ఇప్పుడు చూసారా, నిన్న జరిగిన ఆ ఇన్సిడెంట్లో కూడా, ఫ్లైట్ క్రాష్లో కూడా ఆ 2 మనుషులు బతికిపోయారు. వాళ్ళ రాత ఎంత గట్టిగా ఉందో, వాళ్ళ ఆయుష్ ఎంత గట్టిగా ఉందో. సో అందులో భాగంగా మీన రాశితో స్టార్ట్ చేద్దామన్నారు. ఎందుకని? మనం ఇది జీవితాంతం పాటించాల్సిన పరిహారాలు. అది మనం కొన్ని సందర్భాలు ఏలినాటి శని ఉండొచ్చు, అర్ధాష్టమ శని ఉండొచ్చు, లేదంటే ఇంకొకటి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి ఏదున్నా కానీ ఇవి పాటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, మీరు ఇందాక అన్నారు చూడండి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా చిన్న చిన్న వాటితో వెళ్ళిపోతుంది అనమాట. కొన్నిసార్లు మనం మంత్లీ రిపోర్ట్స్ ఫాలో అవ్వం. వీటిని కనుక మనకు ఒక హాబీ లాగా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చేసి ఎక్కువగా మనం నష్టపోకుండా లైఫ్లో ఉంటామండి. సో మీరు అడిగిన విధంగా మీనరాశితో మనం స్టార్ట్ చేస్తాం. జనరల్గా మేషరాశితో స్టార్ట్ చేస్తారు. మేషాలు లెక్కించొద్దు అంటారు. అట్లానే మనం రివర్స్లో చేసుకుంటూ వస్తున్నాం. రీజన్ ఏంటంటే అండి, మీనరాశి వాళ్ళకి అన్ని రాశులతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా డిస్టర్బెన్స్ని ఫీల్ అవుతున్నారండి. అది షష్టగ్రహ కూటమి కానివ్వండి, లేదంటే వీళ్ళకి కొత్తగా ఈల్నాడు శని మొన్న ఉగాది తర్వాత రావటంతో అయితే వేరే గ్రహాలు వీళ్ళకి అంత అనుకూలంగా లేవండి. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఏదేదో జరుగుతుంది, కానీ అది ఏంటి అని వీళ్ళు నోటీస్ చేయలేకపోతున్నారు. ఒకవేళ నోటీస్ చేసినా దాని నుంచి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్ మీద కంట్రోల్ రావట్లేదు. బయట ఎలా పడాలో తెలియట్లేదు. కరెక్ట్, బాగా చెప్పారండి. సో అందుకని ఫస్ట్ మీనరాశితో మనం స్టార్ట్ చేసామండి. సో వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి చేస్తే త్వరగా బయటకు వెళ్ళిపోతే మీనరాశి వాళ్ళు చూసుకొని వెంటనే ఫాలో అయిపోతారని. తర్వాత మనకి వీళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. మనకి ఆ పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, శ్యామ్, జా, దా, దే, దో, చా, చీ ఉన్న వాళ్ళంతా మీనరాశిలో కింద వస్తారు పేరు బలం. సో మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, మాకు ఏ రాశియో తెలియదు అన్న వాళ్ళకి హ్యాపీగా ఈ లెటర్స్తో ఫాలో అయిపోవచ్చు కదండి. రైట్. సో వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటామండి, ఇది మనకి జలతత్వ రాశి. మనకి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పానండి, మీనరాశి వాళ్ళకు ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటేనండి, ఈ మీనరాశి వాళ్ళు మిగతా 11 రాశుల వాళ్ళతో ఎలాంటి వాళ్ళైనా సరే వీళ్ళు అడ్జస్ట్ అయి వెళ్ళిపోతారు. వాటర్ షేప్ తీసుకుంటారు, ఎక్కడ ఉంటే ఆ షేప్ తీసుకుంటారు. రెండోది బెస్ట్ క్వాలిటీ ఏమంటే వీళ్ళు ఫిషీ అంటారండి. అంటే దేన్ని ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోరు, ఆ మిడిల్లో ఉండి మిడిల్ పాత్లో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇంకొకటి వీళ్ళకి కష్టం వచ్చినా ఎలా ఉంటుందంటేనండి, వీళ్ళు కరెక్ట్గా బాగా సెట్ అయిపోయే ఇలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేయగలిగింది ఏంటంటేనండి, మనకి బాహుబలి మూవీలో పార్ట్ 1లో ఇంట్రడక్షన్ ఒక సాంగ్ ఉంటుందండి, జీవనది మహానది అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ మీనింగ్ వీళ్ళు కనుక 1, 2 సార్లు వినగలిగితే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు అనమాట. ఎందుకంటే జీవనది ఎప్పుడు ఆగదంటండి, కొండల్లో పడుతూ ఉంటుంది, కోణాల్లో పడుతూ ఉంటుంది, మధ్యలో గుట్టలు బండలు అడ్డొచ్చినా దాటుకొని వెళ్ళిపోతూ ఉంటుందంట. తర్వాత అంతేకాదంట, కొంత టయానికి ఎంత పెద్ద రాయి అయినా సరే ఈ ప్రవాహానికి పోయేసి అదొక మంచి సాఫ్ట్ స్టోన్స్గా బ్యూటిఫుల్ కలర్ఫుల్ స్టోన్స్ ఇచ్చేస్తుందంట. ఈ రాశి వాళ్ళు అలానే ఉంటారండి, చాలా మైల్డ్గా ఫ్లెక్సిబుల్గా పేషెన్స్గా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ టైంలో ఇంకా సహనంగా పేషెన్స్గా ఉండాల్సిన టైం మీనరాశి వాళ్ళది. అది మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నా, మేలు నడిచిన ఉండటం వల్ల కొన్ని రెమెడీస్ ఇవి లైఫ్ టైం చేసుకుంటూ పోతూ ఉంటే చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా వీళ్ళకి ఇది జలతత్వ రాశి అనుకున్నాం కాబట్టి వీళ్ళకి నదీ క్షేత్రాలు, తీర్థాలు ఎక్కువగా విజిట్ చేస్తూ ఉండాలి.
నది పక్కన ఉన్న గుళ్ళు భద్రాచలం కానివ్వండి, లేదంటే విజయవాడ కృష్ణం కానీ, అలా నది ప్రవాహం ఉన్న గుళ్ళని అక్కడ ఆ టైంలో వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటే నదిలో వీళ్ళకి బాగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. రెండోది, వీళ్ళకి లేడీ సంతానం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 5th హౌస్లో చంద్రుడు ఉంటాడు కాబట్టి, చంద్రుడు స్త్రీ కారకుడు కాబట్టి నర్చరింగ్, నూరిష్మెంట్ ఈ క్వాలిటీస్ ఎక్కువగా ఉండి ఉమెన్ సంతానం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి శని క్షేత్రాలు ఎక్కువగా దర్శించుకుంటూ ఉండాలి. ఏదంటే మందపల్లి మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, లేదంటే శని సింగనాపూర్ అంటాము, లేదంటే మనకి వెరీ బాగా పాపులర్ అంటే తిరునల్లారు అని చెప్పేసి మనకి తమిళనాడు. ఈ టెంపుల్స్ని ఎక్కువగా విజిట్ చేస్తూ, లేదంటే లోకల్గా ఎక్కడైనా కనుక శనికి సంబంధించిన టెంపుల్స్ ఉంటే శనివారం రోజున, శని త్రయోదశి రోజున విజిట్ చేస్తూ ఉంటే బాగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత వీళ్ళకి సంతాన గోపాల స్తోత్రము, విష్ణు గాయత్రిని వీళ్ళని రెగ్యులర్గా పఠిస్తూ ఉండాలండి. తర్వాత వీళ్ళకి ఇంటికి పురోహితుల్ని రప్పించుకొని వాళ్ళ ద్వారా ఆశీర్వాదాలు తీసుకుంటాం, వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు మంచి దక్షిణ ఇవ్వటం, బట్టలు బట్టలు ఇవి కనుక చేస్తూ ఉంటే చాలా 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 పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందండి. వీళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. వీళ్ళు పర్మనెంట్గా ఒక పురోహితుల్ని వాళ్ళకి పెట్టుకోవాలి, చిన్న కార్యక్రమాలకి వాళ్ళని సంప్రదిస్తూ చేస్తూ ఉండాలి. ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటేనండి, వీళ్ళ చేతుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవడానికి, కొన్నిసార్లు మనం అయ్యో మనకు దిష్టి తగిలింది, అక్కడికి వెళ్ళిపోయాం, వాళ్ళదన్నారు ఇదన్నారు, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్గా ఏం చేస్తుంటే వీళ్ళు మిరపకాయలు తీసుకొని 4, 5, 10, 12 పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి బట్ ఏది కానీ తీసుకొని పారే నదిలో వేసిన నీళ్ళలో వేసినా కానీ జార విడిస్తే ఆ దోషం అంతా పోతుంది. చాలా ఈజీ అండ్ పవర్ఫుల్ రెమెడీ అండి ఇది. తర్వాత సెలయర్ ఎప్పుడు కనిపించినా కూడా జస్ట్ వాళ్ళ మీద నుంచి తిప్పుకోవడం, అది కూడా ఏం అవసరం లేదు, జస్ట్ వాళ్ళ చేతిలో చేసేస్తే సరిపోతుంది అంతే. తర్వాత మనకి చెరువులో పాలని కలుపుతూ ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుందండి. అంటే పాలు ఒక 100 ml 50 ml తీసుకొని చక్కగా పారే నీళ్ళలో వేసిన చెరువులో అట్లాంటి వాటిలో వేస్తూ ఉంటే బాగా కలిసి వస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఒక సూచన ఏమంటేనండి, యాస్ట్రాలజర్ని కలవకుండా చేతికి జెమ్ స్టోన్స్, లక్కీ స్టోన్స్ లాంటివి పెట్టుకోకూడదు. ఎందుకంటే వీళ్ళకి వాటర్ రిలేటెడ్ కదండి. ఎప్పుడైతే మనం జెమ్ స్టోన్ పెట్టుకుంటామో అది భూతత్వానికి సంబంధించింది. సో అవి వాళ్ళకి కొన్నిసార్లు నెగటివ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ పెట్టుకోవచ్చు, అది కూడాను యాస్ట్రాలజర్స్ కనుక సజెస్ట్ చేసి పెట్టుకోవచ్చు, వాళ్ళంతా వాళ్ళు పెట్టుకోకూడదు. తర్వాత వీళ్ళకి కోళ్ళకి ఆహారం పెట్టాలి. రెండోది ఒక ముఖ్యమైనది ఏంటంటే, వీళ్ళు ఆరు బయట స్నానం చేయకూడదు, ప్రమాదాలు జరుగుతాయి. ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇలా ఆరు బయట స్నానాలు చేయకూడదు, అందరు కనపడే విధంగా నలుగురు కంట్లో పడకూడదు వీళ్ళు స్నానం చేస్తున్నప్పుడు. కరెక్ట్. వీళ్ళకి ఒక ధన ప్రవాహం వీళ్ళకి రావాలంటే, ఇప్పుడు చాలా మంది ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సిరీస్ ఫస్ట్ వాళ్ళతో స్నానం చేయడానికి స్టార్ట్ చేయడానికి కారణం ఇది ఒకటి. వీళ్ళు మనకి పెసలు అంటారు కదండి, ఇవి మనకి ఉత్తరపు వైపున ఇంటికి వచ్చే ఆవరణలో ఎక్కడన్నా కనుక భూమిలో కనుక పాతి పెడితే పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది పెసలు. తర్వాత వీళ్ళకి దక్షిణ వైపు గదిలో నిద్రించకూడదు, బట్ నార్త్ ఈస్ట్లో ఇంటి పెద్దవాళ్ళు అయితే నిద్రించవచ్చు, కానీ అది డైరెక్షన్ మాత్రం దక్షిణ వైపు కాకుండా వేరే డైరెక్షన్లో కనుక పెట్టుకుంటే బాగుంటుంది. నైరుతి ఈశాన్య మూలలో కంపల్సరీ వీళ్ళ ఇంట్లో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటే ధన ప్రవాహం వస్తుంది. సింపుల్ టెక్నిక్ అండి, చిన్ని టెక్నిక్స్ అనమాట. తర్వాత వీళ్ళకి ఇంకొకటి ఏమంటేనంటండి, వీళ్ళు నాకు ఇది కావాలి అని అడగకూడదండి. రిపీటెడ్గా పదే ఒకరిని అడగకూడదు. అంటే మాకు డబ్బులు ఇస్తారా, డబ్బులు ఎప్పుడు ఇస్తారు, లేదంటే మాకు ఏదైనా అవసరం ఉంది అది ఇస్తారా అన్నట్టు డెస్పిరేషన్ ఉండకూడదు. రిపీటెడ్గా మాకు కావాలి అని వీళ్ళు డిమాండ్ చేయకూడదండి. వాళ్ళకి అదంతా ఏదైతే కనుక వస్తే వాళ్ళ హార్డ్ వర్క్కి దాన్ని దైవంగా స్వీకరించి చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తూ లైఫ్లో ముందుకెళ్ళాలి. ఇన్ కేసు వీళ్ళు 1-2 సార్లు అడిగి తీసుకున్న దాని ద్వారా వీళ్ళకి కలిసి రాదండి. నేను చాలామందికి చూశానండి, స్వీట్లు కావాలని అడిగితే ఇంటికి ఆ స్వీట్ తినకుండా జ్వరాలు వచ్చిన టైంలో కూడా ఉన్నాయండి. లేదంటే ఆ స్వీట్లు తిన్న తర్వాత వామిటింగ్ అవ్వటం. సో నేను చిన్నపిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తుంటానండి, ఏమంటే తీసుకుంటారు ఇష్టంగా, తిన్న తర్వాత వామిటింగ్స్ అవుతాయి. సో ఎందుకని చెప్పేసి వీళ్ళు వచ్చిన దాన్ని చక్కగా తీసుకొని మనకి హోలిస్టిక్గా తినాలి. తర్వాత వీళ్ళకి ఎక్కువగా బాగా పాజిటివ్ ఎనర్జీ రావడానికి గురువులని ఎక్కువగా పూజ చేస్తూ ఉండాలి. గురువులను కలవటం, వాళ్ళకి చెప్పులు దానం చేయటం, వస్త్రాలు దానం చేయటం, లేదంటే వాళ్ళతో చక్కగా వెళ్ళి వాళ్ళ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయటం. గురువుకి శుశ్రూష అంటే సేవ చేయటం అంటే చాలా చాలా ఇష్టం అంట. అనేది అక్కడ కూర్చొని అంటాడు, ఆయన వచ్చిన పేపర్ అందియటం, నేను ఇటు వస్తున్నానండి ఏమన్నా మీకు ఇంట్లో కావాలా, ఇలా చిన్న పనులు చేస్తే గురువు గారు చాలా తృప్తి పడతారంట. పాప ఆయన ఏంటంటే చదువుకుంటూ బిజీగా ఉంటారు,
పెద్ద పెద్ద ఏమి ఉండవు వాళ్ళకి అంబిషన్స్. చిన్న చిన్నవి కనుక బుక్స్ ఇవ్వటం అవి ఇన్ని ఇస్తూ ఉంటే చాలా చక్కగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంతవరకు ఈ 9 రకాలు మనం ఇప్పుడు ఏదైతే కనుక చెప్పుకున్నామో ఇంత కనుక ఇవి చేసుకుంటే వీళ్ళకి లైఫ్ టైం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇందాక మనం చెప్పుకునే విధంగా ఎక్కువగా వీళ్ళకి నెగటివ్ ఫేస్ చేయరండి లైఫ్లో, హ్యాపీగా ముందుకెళ్తారు. అదేలేండి. రోజువారీ జీవితంలో మీనరాశి వారు ఎంతో కొంత పుణ్యం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, దైవారాధన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అదేదో సురేష్ గారు సూచించిన విధంగా ఈ 9 రకాలు కూడా చేస్తూ వెళ్తూ ఉన్నారనుకోండి, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా జీవితం సునాయాసంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కొండంతలో పోయేది గోరంతలో. కరెక్ట్. భలేగా చెప్పారండి సురేష్ గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.